హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. వ్యక్తిగతంగా మన ఆర్థిక స్థాయిని మనం పెంచుకోవడం కోసం ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుతూనే ఉంటాము. అందులో భాగంగానే మనం చాలా రకాల చోట్ల పెట్టుబడి చేస్తూ ఉంటాం, పెట్టుబడి పెడుతూ ఉంటాం. అయితే షేర్ మార్కెట్స్, సెక్యూరిటీస్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం కూడా ఒక రకమైన స్ట్రాటజీనే దీనికోసం. అయితే మీరు కానీ షేర్ మార్కెట్స్లో ఏమన్నా స్టాక్స్లో కానీ మీ డబ్బుల్ని పెట్టుబడి పెట్టినట్టయితే అన్ని స్టాక్స్ని కలుపుకొని ఒక చోట చూడడాన్ని మనం పోర్ట్ఫోలియో అని అంటూ ఉంటాము. మమ్మల్ని చాలామంది ఏమడిగారు అని అంటే, ఒక మంచి పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవడానికి ఎన్ని రకాల స్టాక్స్ని మేము కొనుగోలు చేయాలి, ఎన్ని రకాల స్టాక్స్ ఎటువంటి రకాల స్టాక్స్లో కానీ మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మాకు ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది తయారవుతుంది అని తెలియపరచరు అంటూ కోరుతూ ఉన్నారు. అయితే ఈ వీడియో ద్వారా ఇటువంటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో అసలు ఏం కవర్ చేస్తాము అని అంటే, ఒక పోర్ట్ఫోలియోని ఎలా నిర్మించుకోవాలి అని చెప్తాము. అండ్ పోర్ట్ఫోలియోని నిర్మించుకునేటప్పుడు వైవిధ్యత, డైవర్సిఫికేషన్ అనేది ఎందుకు ముఖ్యమో తెలియపరుస్తాము. అండ్ అలానే ఎన్ని స్టాక్స్ కానీ మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నట్టయితే ఎన్ని స్టాక్స్ని మీరు కొనుగోలు చేసినట్టయితే ఒక మంచి పోర్ట్ఫోలియో తయారవుతుందని కూడా వివరిస్తాము. అండ్ ఫైనల్గా మీ యొక్క డబ్బులు ఏదైతే మీరు పెట్టుబడి పెడతారో దాన్ని, ఆ సంపదని ఎలా పెంచుకోవాలి, కోల్పోకుండా ఎలా పెంచుకోవడానికి ఎన్ని నియమాలు ఎలాంటి నియమాల్ని పాటిస్తే అది సాధ్యపడుతుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని నొక్కండి. సో దీని ద్వారా ఎప్పటికప్పుడు మేము మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయే వీడియో టాపిక్ ఏంటి అని అంటే, ఎన్ని స్టాక్స్ కానీ మీరు పోర్ట్ఫోలియోలో ఉంచినట్టయితే అది ఒక మంచి పోర్ట్ఫోలియోగా తయారవుతుందని. సో మార్కెట్స్ గత 2 సంవత్సరాలుగా మనం అందరం చూసినట్టయితే పెరగడం, తగ్గడం, సో ఇట్లాగా పెరగడం పడిపోవడంతో అలల్లాగా సాగుతూనే ఉంది. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటూ 2 వర్గాల ఇన్వెస్టర్స్ తయారయ్యారు. ఒక రకమైన ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు అని అంటే, కొన్ని స్టాక్స్ని మాత్రమే ఎంచుకుని అందులోని కొంచెం ఎక్కువ మోతాదులోని పెట్టుబడి పెడుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఈ ప్రమాదం రిస్క్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని చాలా వరకు డైవర్సిఫై చేసి తక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం కొనసాగించారు. కానీ ఈ 2 విధాల వర్గాలు కూడా తప్పులే చేస్తున్నారు. ఎందుకు అని అంటే, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి కొన్ని రకాల స్టాక్స్లోనే పెడితే ఆ సెక్టార్కి కానీ, ఆ ఇండస్ట్రీకి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మార్కెట్స్ కానీ పడిపోయినప్పుడు కంప్లీట్గా డబ్బులు క్యాపిటల్ అనేది కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకోవైపు కానీ చూస్తే చాలా తక్కువగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మొత్తంలో మీకు ఎంత అయితే ఒక స్టాక్ నుంచి లాభాలు వస్తున్నాయో ఓవరాల్గా అది ఒక పెద్ద విషయంగానే సిగ్నిఫికెంట్గానే అనిపించదనమాట. అందుకనే ఒక పోర్ట్ఫోలియో తయారు చేస్తున్నప్పుడు మేజర్గా అందరూ గుర్తుంచుకోవాల్సిన మంత్ర ఏంటి అని అంటే, డైవర్సిఫికేషన్, వైవిధ్యత. అంటే ఒక సెక్టార్కి సంబంధం లేని ఇంకో సెక్టార్, సో ఇలా 2 సంబంధం లేని సెక్టార్స్లో కానీ మీరు కంపెనీస్ యొక్క పనితీరు ఆధారంగా కానీ మంచి కంపెనీస్ని ఎంచుకుని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఒక సెక్టార్లో ఏమన్నా ఆటుపోట్లు ఎదురైతే అది ఇంకో సెక్టార్ నుంచి వచ్చే లాభాలతోటి బ్యాలెన్స్ అవుతుంది అండ్ మీకు మంచిగా ఆదాయం అనేది వస్తుంది. అసలు ఎందుకు ఎటువంటి రిస్క్లు అనేవి ఉంటాయనేది మీరు అర్థం చేసుకోవాలి. సో డైవర్సిఫికేషన్ గురించి ఎందుకు ఇంత ముఖ్యమైనదిగా మేము అందరం చెప్తున్నాము అని అంటే, మొదట ఏంటి తెలుసుకోవాలి అని అంటే, ఎన్ని రకాల రిస్క్స్ అనేవి ఉంటాయని తెలుసుకోవాలి. 2 రకాల రిస్క్స్ అనేవి ప్రతి ఒక్క సెక్టార్లోని ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ చాయిస్కి సంబంధించి కూడా 2 రకాల రిస్క్లు అనేవి ఉంటాయి. ఒకటి సిస్టమాటిక్ రిస్క్ అండ్ ఇంకోటి అన్సిస్టమాటిక్ రిస్క్. సో ఈ సిస్టమాటిక్ రిస్క్ అని అంటే ఏంటి అని అంటే, మ్యాక్రో లెవెల్లో అంటే పెద్ద రీతిలోని ఈ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ ఏ ఒక కంపెనీ కూడా ఈ రిస్క్ని కంట్రోల్ చేయలేదు. అంటే ఉదాహరణకి చెప్పగలరా? సరే, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటే సమస్యలనే ఈ పర్టికులర్ సిస్టమాటిక్ రిస్క్ కింద మనం కేటగరైజ్ చేస్తాం. ఎటువంటి సమస్యలు అంటే, ద్రవ్యోల్బణం అవ్వనివ్వండి, మనం అనూహ్యంగా చూసే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లాంటివి, ఏదైతే రాజకీయంగా మనకు ఉండే అస్థిరత, దీనివల్ల కలిగే ఈ ఆర్థిక ఇబ్బందులు, సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం, సో ఇటువంటి అన్ని రకాల మ్యాక్రో ఫ్యాక్టర్స్ వల్ల ఆర్థికంగా ఏదైతే మనం ప్రభావితం అవుతామో వాటన్నిటిని మనం మ్యాక్రో ఫ్యాక్టర్స్ కింద క్లాసిఫై చేస్తాం. సో ఇవనేవి ఒక పర్టికులర్ కంపెనీ కానీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ కానీ కంట్రోల్ చేసి దీన్ని నియంత్రించలేదు. సో అందుమూలన వీటిని సిస్టమాటిక్ రిస్క్ అని అంటూ ఉంటాము.
సో ఉదాహరణకి దీన్ని మనం ఎలాగా నియంత్రించాలి or ఎలా ఎదుర్కోవాలి అని అంటే, మార్కెట్స్ ఎప్పుడైతే వీటన్ని ఫ్యాక్టర్స్ వల్ల పడిపోతుందో అప్పుడు గోల్డ్లోని గోల్డ్ యొక్క ధరలు పెరగడం సాగుతాయి. సో ఇలాగ గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ అని అంటూ ఉంటాము. ఎందుకు అని అంటే మార్కెట్స్ ఎప్పుడన్నా అస్థిరత్వానికి గురైతే మనం గోల్డ్లో నుంచి మంచి ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేసుకోగలుగుతాం. సో అందుకనే మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు నిర్మించుకునేటప్పుడు ఇటువంటి సిస్టమాటిక్ రిస్క్ కలిగిన మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏవైతే మనం కంట్రోల్ చేయలేమో అటువంటిది ఉంటుంది అని తెలుసుకుని ముందుగానే మీరు పెట్టుబడి పెట్టే దాంట్లో ఎంతో కొంత ఈ సేఫ్ హెవెన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఉదాహరణకి గోల్డ్ లాంటివి. అన్సిస్టమాటిక్ రిస్క్ కానీ చూసినట్టయితే ఇది ఒక కంపెనీకి కానీ, ఒక ఇండస్ట్రీకి కానీ, ఒక సెక్టార్కి కానీ సంబంధించిన ప్రత్యేకమైన రిస్క్ ఆర్ ప్రమాదం అని చెప్పుకోవచ్చు. అయితే దీని యొక్క ఇది కంట్రోల్ చేయగలుగుతాము. ఆ కంపెనీ కానీ ఆ సెక్టార్ కానీ ఎంతో కొంత కంట్రోల్ అనేది దీని మీద మనం చూపిస్తాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ మీ పోర్ట్ఫోలియో నిర్మించుకుంటున్నప్పుడు ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి 2 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇది కేస్ 1. కేస్ నెంబర్ 2 ఫార్మాస్యూటికల్తో పాటు ఎఫ్ఎంసీజీలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేశారని అనుకుందాం. సో కొత్తగా రేపొద్దున ప్రభుత్వం వాళ్ళు ఒక రకమైన మందుని నిషేధం ప్రకటించారు. సో ప్రకటించగానే ఏమవుతుంది, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ యొక్క ఆదాయం పైన, లాభాలపైన ఈ ప్రభావం అనేది పడుతుంది. కేస్ 1లో మీరు ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎక్కువ రీతిలో కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అదే మీరు రెండో కేసులోని ఫార్మాస్యూటికల్, ఎఫ్ఎంసీజీ రెండిట్లోని సరిసమానంగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కాబట్టి ఫార్మాస్యూటికల్స్ నుంచి వచ్చే నష్టాలని ఎఫ్ఎంసీజీ నుంచి వచ్చే నార్మల్ రిటర్న్స్ తోటి బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అన్సిస్టమాటిక్ రిస్క్. సో ఏది ఏమైనప్పటికీ కూడా డైవర్సిఫికేషన్ అనేది ఇందువల్లే చాలా ముఖ్యమైనది అని అంటాము. సిస్టమాటిక్ రిస్క్ని మనం పరిగణలోకి తీసుకుంటూ ఈ అన్సిస్టమాటిక్ రిస్క్ని ఎంతవరకు తక్కువలో ఉంచుకోవనే విధంగా మనము పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవాలి. మన యొక్క ఆదాయాలు ఎటువంటి పరిస్థితుల్లో అయినా అనుకూలంగా లేకపోయినా మంచిగా ఒక ఆదాయం వచ్చేలాంటి పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవాలి. అయితే ఎన్ని స్టాక్స్ ఉండాలి ఒక పోర్ట్ఫోలియో మంచిది ఇది మంచిగా రిటర్న్స్ ఇస్తుంది అనే దాన్ని మనం చేసుకోవాలి అని అంటే దీనికి థంబ్ రూల్ అంటూ ఏమీ లేదండి. కానీ నిపుణులు ఏమంటున్నారు అని అంటే 25 నుంచి 30 స్టాక్స్ వరకు కానీ ఇన్వెస్ట్మెంట్స్ మీ పోర్ట్ఫోలియోలో కొనుగోలు చేసినట్టయితే అది ఒక మంచి పోర్ట్ఫోలియో అని అంటున్నారు. కానీ వారెన్ బఫే లాంటి లెజెండరీ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ కానీ చూసినట్టయితే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్గా అంటే కేవలం 5 నుంచి 6 స్టాక్స్లో మాత్రమే వాళ్ళు ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. కానీ ఇదే తీరు మనకి వర్కౌట్ అవుతుందా? ఒక రీటైల్ ఇన్వెస్టర్గా మనం కూడా టాప్ 5 or 6 ఏదన్నా ఒక స్టాక్స్ తీసుకుని అందులో మనం మొత్తం డబ్బుల్ని పెట్టుబడి పెట్టడం అనేది ఒక మంచి నిర్ణయమేనా అంటే కాదండి. ఎందుకు అని కూడా చెప్తాను. ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ని ఎంచుకుంటారు. సో అందరికీ తెలిసిన పబ్లిక్ డొమైన్లో ఉండే వివరాల్ని మీరు సేకరించి పనితీరుని చూస్తారు, వాళ్ళ యొక్క ప్రమోటర్స్ విషయాల్ని చూస్తారు, అండ్ ఆ కంపెనీకి ఆర్ ఇండస్ట్రీకి సంబంధించి న్యూస్లో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయని కూడా అన్నిటినీ పరిశోధన చేసి పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఒక ఇన్వెస్ట్మెంట్ అంటూ చేస్తారు. కానీ వారెన్ బఫే లాంటి వాళ్ళు ఆ లెజెండరీ ఇన్వెస్టర్స్ వాళ్ళకి కంపెనీ బయట మాత్రమే కాకుండా లోపల కూడా ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉంటుందంట. సో దీన్నే మనం ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అని అంటాము. అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన వల్ల కనుక్కోవడానికి సాధ్యపడదు. సో ఇందుమూలాన్నే కంపెనీ బయట కన్నా కంపెనీ లోపల ఏం జరుగుతుంది అనే ఆధారం బట్టే ఒక కంపెనీ యొక్క పనితీరుని అందరం చాలా వరకు ఎస్టిమేట్ చేయగలుగుతాం. సో ఇదే లేనప్పుడు మీరు కొన్ని కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే చాలా వరకు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అలానే ఒక ₹1,00,000 తీసుకెళ్ళి నేను 50 స్టాక్స్లో విభజించి 2,000గా పెట్టినా కూడా సపోజ్ ఒక స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేసి మీకు ఒక 100% రిటర్న్ ఇచ్చిన ₹2,000 మాత్రమే మీ చేతికి వస్తుంది. దీన్ని కానీ ₹1,00,000తో మనం డివైడ్ చేసి కానీ చూస్తే 2% మాత్రమే ఇంక్రీజ్ ఉంటుంది. సో ఇలా కూడా చేసిన అంటే ఇన్నిలాగా డైవర్సిఫై చేసుకున్నా కూడా అది మనకి వర్కౌట్ అవుతుందా? ఒక మంచి పోర్ట్ఫోలియోలో అసలు స్టాక్స్ అనేవి ఎలా ఉండాలి? 25 to 30 స్టాక్స్ పెట్టుకోవడం అనేది ఒక ఆప్టిమమ్ పోర్ట్ఫోలియోకి సంబంధించినంత వరకు ఒక మంచి విషయం. కానీ ఒక పోర్ట్ఫోలియోని మీరు క్రియేట్ చేసుకోవడానికి 25 to 30 స్టాక్స్ అని కాకుండా నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పర్టికులర్ రూల్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు ఈ నియమాల్ని మైండ్లో కానీ ఉంచుకుని ఒక పోర్ట్ఫోలియో తయారీ అప్పుడు పరిగణలోకి తీసుకున్నట్టయితే చాలా వరకు మీకు ఇది ఉపయోగపడుతుంది. మొదటిది, మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అందులో 10% వరకు మాత్రమే ఒక కంపెనీ యొక్క స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ కంపెనీ ఎంత బ్లాక్ బస్టర్ కంపెనీ అయినా, పనితీరు ఎంత బాగున్నప్పటికీ కూడా 10% కన్నా ఎక్కువ కానీ పెడితే రేపొద్దున ఆ కంపెనీ ఎటువంటి నష్టాల్లోకి వెళితే ఆ ప్రభావం మీ యొక్క పెట్టుబడిపై డైరెక్ట్గా పడిపోతుంది.
రెండవది, ఒక సెక్టార్ ఒక ఇండస్ట్రీ నచ్చితే అందులో ఎంచుకునే కంపెనీస్లో కేవలం 20% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. 20% క్రాస్ చేస్తే ఆ సెక్టార్ ఆర్ ఇండస్ట్రీకి ఎటువంటి అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఎదురైనా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రమాదంలోకి పడిపోతుంది. మూడవది, ఈ సిస్టమాటిక్ రిస్క్ని ఎదుర్కొనేలాగా సేఫ్ హెవెన్స్ గోల్డ్లో ఇటువంటి వాటిలో 10% వరకు, ఇది మ్యాక్సిమం కాదు, దానికన్నా ఎక్కువే పెట్టుకోవచ్చు, కానీ మినిమం 10% వరకు ఈ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లోని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్లో కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు ఏవైతే అసెట్స్లో మీరు మీ డబ్బుల్ని పంచి అలకేట్ చేస్తున్నారో మీ యొక్క రిస్క్ యొక్క ఆధారంగా దీన్ని ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసినట్టయితే ఒక మంచి హెల్దీ పోర్ట్ఫోలియో తయారవుతుంది. ఆఖరిలో 4 విషయాలు అనేవి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఏ పోర్ట్ఫోలియోని తయారు చేసుకున్నా కూడా. మొదటిది, మీరు ఎంత డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఇది మీకు క్యాపిటల్. పెట్టిన డబ్బుల్లోంచి మీరు ఎంత రిస్క్ వరకు తీసుకోగలుగుతున్నారు అనేది రెండో విషయం. మూడో విషయం, నేను రిస్క్ తీసుకుని పెట్టే డబ్బులకి ఎంతవరకు ఆదాయం వస్తే నాకు మంచిగా ఉంటుంది అనేది మూడవది. అండ్ నాలుగవది, ఇవన్నీ కూడా ఎంత సమయం వరకు నేను చేయాలి అని అనుకుంటున్నాను అనేది నాలుగవది. సో ఈ 4 అనేవి బేసిక్. సో ఈ బేసిక్ని మొదలుకొని మీ డబ్బులు, మీ టైము, మీ యొక్క రిస్క్, ఈ ఆధారంగా ఒక పోర్ట్ఫోలియో నిర్మించుకునేటప్పుడు నేను చెప్పిన 5 నియమాల్ని గుర్తుంచుకుంటూ అసలు రిస్క్లు ఎట్లా ఉంటాయని కూడా అర్థమైంది కదా. సో స్టాక్స్ వరకు ఒక 25 నుంచి 30 వరకు పెట్టుకున్నట్టయితే ఒక మంచి పోర్ట్ఫోలియోని తయారు చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అదండి వ్యక్తిగత ఫినాన్స్కి సంబంధించి ఈ టాపిక్ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంది అని ఆశిస్తూ, వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇంకా మంచి కంటెంట్ రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.